రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనము ఏదైతే ఇంతకు ముందు వాగ్దానాలు చేసినామో మన రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించి తీరుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 సంవత్సరాలు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే 17 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, మనం అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాము. ఇప్పటి వరకు 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తి అయ్యే వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు లభిస్తుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏదైతే సన్న బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా అందరికీ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇవ్వండి, మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారు. సో మనం వచ్చే స్థానిక ఎలక్షన్లలో మనం అందరం కూడా మంచిగా ప్రచారం చేసి ఏదైతే టీఆర్ఎస్ కారు పంక్చర్ చేసినామో, ఎన్ని అబద్ధాలు చెప్పి దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మొత్తం బుక్క కొట్టి మళ్ళా కారు కదిలే లేకుండా చేయాలని చెప్పి కార్యకర్తలకు అందరికీ కూడా కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.